నమస్తే మేడం. మీ పేరమ్మా? సావిత్రి. ఏం చేస్తుంటారమ్మా? స్కూల్ కాడ వ్యాపారం చేస్తాం. ఓకే, మరి చెప్పండి అమ్మా, అసలు ఈసారి ఎవరు గెలుస్తారంటారు? జగనే గెలుస్తాడు. ఎందుకనమ్మా? రావాలి, అన్ని ఇస్తున్నాడుగా, అన్ని ఇస్తున్నాడు మాకు. మీకేమన్నా పథకాలు వచ్చాయా? 18 ఏళ్ళు వచ్చినాయి, అమ్మఒడి వచ్చింది, మళ్ళీ పిల్లలకి అన్ని ఆటో వాళ్ళకి వేసారు, మళ్ళీ వ్యాపారాలకి చేసుకోమని 10,000 ఇచ్చాడు. అవి కట్టుకుంటూ చేస్తా ఉండం, అన్ని సాయం చేస్తున్నాడు. మళ్ళీ రావాలని సంతోషంగా మేము అనుకుంటున్నాం. దేవుడు ఇక్కడ విడుదల రజనీ మేడం గారు పరిస్థితి ఏంటి? గెలుస్తారంటారా? గెలుస్తారు. అక్కడెక్కడో చిలకలూరుపేటలో చేసి వచ్చారు కదా, ఇప్పుడు ఫస్ట్ టైం ఎక్కడికి వచ్చిన వాళ్ళని కూడా, తెలుగుదేశం వాళ్ళని కూడా పక్కకి వచ్చి చేసి నన్ను గెలిపించండి అన్నప్పుడు కూడా సంతోషంగా, వాళ్ళు కూడా ఆ పార్టీ వాళ్ళు ఉండేవాళ్ళు కూడా ఎన్ని సంవత్సరాల నుంచి ఉండేవాళ్ళు కూడా తిరిగి ఆ రజనీ గారి రాగానే మారి నిన్నంతా క్యాన్వాస్కి బాగా సంతోషంగా అందరమే వచ్చేసాం ర్యాలీకి. చర్చికి వచ్చి రావాలి, నేను గెలవాలని సంతోషంగా అన్ని కానుకలు ఇస్తుంది. మళ్ళీ రజనీ గారు మళ్ళీ నిన్న మీటింగులు కూడా అన్ని చేసింది, కుర్చీలు బెంచీలు అవన్నీ కూడా సహాయం చేస్తుంది. మళ్ళీ అందరికీ సహాయం చేయాలి ఆమె, చక్కగా సంతోషంగా మళ్ళీ ఎక్కడ కోటాలైనా కానీ అందరికీ సమకూర్చాలని అడుగుతున్నాను. రజనీ గారు అలా రావాలి, మళ్ళీ సంతోషంగా మా దేవుడు అన్ని సమకూర్చి మళ్ళీ ఆమె గెలిపించాలని నేను అనుకుంటున్నాను. మరి ముగ్గురు కలిసి వస్తున్నారు కదా, ఒక్క అతని మీదకి గెలుస్తారంటావా? రాని వచ్చి అన్ని రాళ్ళు ఇసిరేస్తున్నాడు, అన్ని చాలా కచ్చిగా నవ్వుతా కూడా ఆ క్యాన్వాస్లో కూడా ఎన్నో మాటలు ఆయన గురించి, ఎన్నో వాడు పిల్ల కొత్తవాడు, వాడు అట్టాటోడు ఎన్నో మాట్లాడుతున్నాడు. పచ్చావాడు అసలు పచ్చి బూతులు అడుగుతున్నాడు. క్యాన్వాస్కి వెళ్ళాను మొన్న, అసలు వినాలని చూడాలి, వాడి డైలాగులు వాడి మాటలు వినాలని కూడా నేను వెళ్ళాను. అసలు ఏం మాట్లాడుతున్నాడో ఏమో చూస్తానికి వెళ్తున్నాను నేను. అసలు అలా సీఎం పదవిలో ఉండి ఇంకొక సీఎం అలా అనడం కరెక్ట్ అంటారు? అసలు అనకూడదు అలాగా, కావాలని రెచ్చగొట్టి వాళ్ళ చేత అన్ని ఇసిరేపించి ఎన్నో చేపిస్తున్నాడు. చేపించినా కానీ ఆయన అంతవరకు దేవుడు అనక దొక్కుతాడు ఎప్పటికైనా. ఇంకా మేము అదే ప్రార్థన చేస్తున్నాం జగన్ గురించి. ఫైనల్ గా సింబల్ ఏందంటారు? ఫ్యానే రావాలని సంతోషంగా. ఇది ఫ్యాను వైఎస్ఆర్ మరి కొందరు ఫ్యాను గిరా గిరా తిరుగుతుంది, ఫ్యాను అది చల్లగా ఇంట్లోకి వెళ్ళంగా చల్లగా తిరుగుతుంది.